హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు స్పైసీ క్రంచ్. ఈ రోజు వీడియోలో ఎంతో మందికి ఇష్టమైన మామిడికాయ కొబ్బరి పచ్చడితో మీ ముందుకు వచ్చాం. మామిడికాయ సీజన్ స్టార్ట్ అయింది కదా, ఇంకా ప్రతి ఇంట్లో వారంలో ఒక్కసారైనా సరే మామిడికాయతో ఏదో ఒక వెరైటీ డిష్ చేసుకుంటాం. అందుకే ఈసారి ఇలా మామిడికాయ కొబ్బరి పచ్చడి ట్రై చేయండి. టేస్ట్ చాలా బాగుంటుంది. దీనికోసం ముందుగా మిక్సీ జార్ లో 5 నుండి 6 వెల్లుల్లి రెబ్బలు యాడ్ చేసుకోవాలి. అలానే 1 స్పూన్ జీలకర్ర, కొద్దిగా జీడిపప్పు కూడా యాడ్ చేసుకోవాలి. జీడిపప్పు యాడ్ చేయడం వల్ల ఆ టేస్ట్ చాలా బాగుంటుంది. అలానే 10 పచ్చిమిర్చి వేసి కచ్చా పచ్చాగా గ్రైండ్ చేసుకోవాలి. ఇలా గ్రైండ్ చేసిన తరువాత అందులో 1 కప్ కొబ్బరి ముక్కలు యాడ్ చేయాలి. అలానే 1 కప్ పచ్చి మామిడికాయ ముక్కలు కూడా యాడ్ చేసి 1 స్పూన్ కల్లుపు వేసుకుని మిక్సీ జార్ లో గ్రైండ్ చేసుకోవాలి. మామిడికాయ అన్నది మీరు తినే పులుపుని బట్టి యాడ్ చేసుకోండి. ఇలా గ్రైండ్ చేసుకుంటే సరిపోతుంది. ఇప్పుడు స్టవ్ మీద పాన్ పెట్టి 1 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసి లైట్ గా హీట్ అయ్యాక 1 స్పూన్ ఆవాలు, 1 స్పూన్ జీలకర్ర, కొద్దిగా పచ్చెనగ పప్పు వేసి తాలింపుని ఎర్రగా వేయించుకోవాలి. ఇలా ఫ్రై అయ్యాక ఇందులో 2 ఎండుమిర్చి, అలానే కాస్త కరివేపాకు రెబ్బలు, 1/2 స్పూన్ పసుపు వేసి తాలింపుని ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసి మిక్సీలో గ్రైండ్ చేసిన మామిడికాయ కొబ్బరి పచ్చడిని తాలింపులో వేసుకుని అంతా కలిసేలాగా కలుపుకోవాలి. చూసారు కదా, తాలింపు పచ్చడిలో బాగా కలిసేలాగా కలుపుకున్నాము. ఇప్పుడు సర్వింగ్ బౌల్ లోకి సర్వ్ చేసుకుంటే ఎంతో టేస్టీగా ఉండే మామిడికాయ కొబ్బరి పచ్చడి రెడీ. దీన్ని వేడి వేడి అన్నంలో వేసుకుని 1 స్పూన్ నెయ్యితో కలుపుకుని తింటే ఆ టేస్ట్ మాటల్లో చెప్పలేం, అంత బాగుంటుంది. వండిన కర్రీస్ ని కూడా పక్కన పెట్టి మరి మొత్తం అన్నం ఈ పచ్చడితోనే తింటాం. ఆ టేస్ట్ అలా ఉంటుంది. మరి మీకు నచ్చింది కదా, మరి అస్సలు లేట్ చేయకుండా మీరు ట్రై చేసి మీకెలా వచ్చిందో నాకు కమెంట్ బాక్స్ లో చెప్పండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం ప్లీజ్ లైక్, డూ, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్ స్పైసీ క్రంచ్.